టాలీవుడ్ యాక్టర్ వేణు చిక్కుల్లో పడ్డారా? సినిమాల్లో పెద్దగా సక్సెస్ కాలేకపోయిన వేణు చీటింగ్ మాత్రం సక్సెస్ఫుల్గా చేశారా? ఈ మధ్య సినిమాల్లో సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన వేణు కోర్టు కేసుల్లో ఎందుకు చిక్కుకున్నారు? అతడిపై కేసు నమోదు చేయాలని కోర్టు ఎందుకు ఆదేశించింది? చూద్దాం. స్వయంవరం సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి అందరి దృష్టిని ఆకర్షించాడు తొట్టెంపూడి వేణు. మొదటి సినిమాతోనే మంచి హిట్ అందుకున్నాడు. ఆ తరువాత చిరునవ్వుతో, హనుమాన్ జంక్షన్, కళ్యాణరాముడు, పెళ్లాం ఊరెళితే లాంటి హిట్ సినిమాల్లో నటించాడు. అలాగే కొన్ని సినిమాల్లో సపోర్టింగ్ రోల్స్ కూడా చేశాడు. 2012 తర్వాత ఇండస్ట్రీకి దూరమయ్యాడు. మళ్లీ 2022లో రామారావు ఆన్ డ్యూటీ సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చాడు. అలాగే వెబ్ సిరీస్లోనూ నటించాడు. మళ్లీ సినిమాల నుంచి గ్యాప్ తీసుకున్న వేణు ప్రస్తుతం వ్యాపారంలో బిజీగా ఉన్నాడు. ఉన్నట్టుండి వేణుపై పోలీస్ కేసు నమోదైంది. తొట్టెంపూడి వేణుపై జల విద్యుత్ ప్రాజెక్టుకు సంబంధించిన వ్యవహారంలో కేసు నమోదు చేయాలని నాంపల్లి కోర్టు ఆదేశించింది. వేణు బోర్డు మెంబర్గా ఉన్న ప్రోగ్రెసివ్ కన్స్ట్రక్షన్స్ కంపెనీ గతంలో ఉత్తరాఖండ్లోని ఒక జల విద్యుత్ ప్రాజెక్టుకు సంబంధించిన పనిని తెహ్రీ డెవలప్మెంట్ కార్పొరేషన్ నుంచి దక్కించుకుంది. ఈ వర్కులో కొంత భాగాన్ని బంజారాహిల్స్ లోని రిత్విక్ ప్రాజెక్ట్స్ సంస్థకు సబ్ కాంట్రాక్ట్ గా ప్రోగ్రెసివ్ సంస్థ కేటాయించింది. అయితే ఈ ఒప్పందాన్ని ఉల్లంఘించి సబ్ కాంట్రాక్ట్ ను రద్దు చేశారని ఆరోపిస్తూ రిత్విక్ సంస్థ ఎండీ రవికృష్ణ నాంపల్లి కోర్టును ఆశ్రయించారు. ప్రోగ్రెసివ్ సంస్థపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని నాంపల్లిలోని 2వ మెట్రోపాలిటన్ సెషన్స్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన కోర్టు హైదరాబాద్ సీసీఎస్ పోలీసులను కేసు నమోదు చేయాలని ఆదేశించింది. తెహ్రీ డెవలప్మెంట్ కార్పొరేషన్, ప్రోగ్రెసివ్ కన్స్ట్రక్షన్స్ సంస్థ మధ్య 1000 కోట్లకు పైగా నిధుల గురించి వివాదం తలెత్తడంతో ఢిల్లీ హైకోర్టులో కేసు నడుస్తోంది. ఈ వివాదం అనంతరం రిత్విక్ ప్రాజెక్ట్స్ తో ప్రోగ్రెసివ్ సంస్థ తమ ఒప్పందాన్ని రద్దు చేసుకుంది. దీంతో రవికృష్ణ వేసిన పిటిషన్లో నాంపల్లి కోర్టిచ్చిన ఆదేశాల మేరకు ప్రోగ్రెసివ్ కంపెనీ ఎండీ పాతూరి ప్రవీణ్, ఈ సంస్థలోని సభ్యులు భాస్కర్ రావు, హేమలత, శ్రీవాణి, వేణుపై సీసీ పోలీసులు కేసు నమోదు చేసినట్టు సమాచారం. ఏలూరు మాజీ ఎంపీ కావూరి సాంబశివరావు కుటుంబ సభ్యులకు కూడా ఈ కంపెనీతో సంబంధమున్నట్టు తెలుస్తోంది. 1999లో స్వయంవరం సినిమా ద్వారా ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు వేణు. ఆ తర్వాత కొన్ని సినిమాల్లో నటించినా పెద్దగా సక్సెస్ లేకపోవడంతో వ్యాపారంపై ఫోకస్ చేశాడు.